అంతరాల్ని పెంచుతూ వస్తున్న ఒకే ఒక్క మాట మీరేమిట్లు లేవు లేవు అంటూనే దీనిపై చర్చలు రచ్చలు నరాన ఇంకిపోయాయి. ఇప్పుడు మరో దుమారం తెలుగు రాష్ట్రాల్లో సెగలు రేపుతోంది. మన పురాణాల్ని టచ్ చేస్తూ దేవుడి ముందరి కాళ్లకు బంధం వేసింది వాళ్లే అంటూ వాపోతోంది ఆ వర్గం. ఇంతకీ ఈ మీరేమిట్లు ఇప్పుడే ఎందుకు రేగినట్లు? దేశంలో కుల వ్యవస్థపై చర్చలు వేడెక్కుతున్న నేపథ్యంలో వివిధ సామాజిక వర్గాల మధ్య అభిప్రాయ భేదాలు మరోసారి బగ్గుమంటున్నాయి. ఈ పరిణామాలకు కేంద్ర బిందువుగా నిలిచింది ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ తాజాగా చేసిన వ్యాఖ్యలు. జ్ఞానం ఎవరి సొత్తు కాదు, అందరిది. కానీ కొందరికే సొత్తైనట్లు కొందరు వ్యవహరించిన తీరు యావత్ భారతం ఖండించాలంటున్నారాయన. అసలు దేశంలో కుల వ్యవస్థకు బ్రాహ్మణులే కారణమని, పురాణ కాలం నుంచి బ్రిటిషర్ల దాకా అదే ఆధిపత్యం కొనసాగిందని ఆరోపించారు. అంటే కొన్ని వేల సంవత్సరాలుగా బ్రాహ్మణుల ఆధిపత్యమే, అది హిందూ రాజుల దగ్గరైనా, అదే సమయంలో వాళ్ళు ముస్లిం రాజులైనా, వాళ్ళు బ్రిటిష్ ఇండియా పాలనలైనా మొత్తం బ్రాహ్మణుల పెత్తనమే, బ్రాహ్మణుల ఆధిపత్యమే. కాబట్టి ఆ బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని ఎవరైనా ఛాలెంజ్ చేస్తే దాన్ని తట్టుకోకుండా ఇబ్బంది పెట్టిన రోజులు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎస్సీ వర్గాలకే కాదు, ఇతర వర్ణాల వాళ్లు బ్రాహ్మణులతోనే నష్టపోయారంటున్నారు మందకృష్ణ. రామాయణంలోనూ దళిత కులాలను ఎదగనీయకుండా చేసింది బ్రాహ్మణులేనని, ఇటు మహాభారతంలోనూ దళిత యోధులు పెరగకుండా చేసింది బ్రాహ్మణులేనంటూ శంభుడు ఏకలవ్యుల కథను వినిపించారు మందకృష్ణ. తన బిడ్డ మరణానికి రాజ్యంలో జరుగుతున్న ఏదో అధర్మమే కారణమని ఆ బ్రాహ్మణుడు రామసభలో వాపోతాడు. అకాల మరణాలు సంభవించకూడదంటే ఎక్కడో ఒక చోట ధర్మ విరుద్ధమైన కార్యక్రమం జరుగుతుందని నారదాముని రాముడికి వివరిస్తారు. శంభూకుని తపస్సు, ఆ ధర్మం ఏమిటో తెలుసుకోవడానికి రాముడు దేశవ్యాప్తంగా వెతుకుతుండగా దక్షిణ దిశలో ఒక సరస్సు దగ్గర ఒక వ్యక్తి తలకిందులుగా తపస్సు చేస్తూ కనిపిస్తాడు. రాముడు అతడిని సమీపించి, నువ్వు ఎవరు, ఎందుకు ఈ కఠిన తపస్సు చేస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి, నేను శంభూకుణ్ణి, శూద్రుణ్ణి, స్వర్గానికి వెళ్ళాలనే కోరికతో ఈ తపస్సు చేస్తున్నా అని చెప్తాడు. అప్పుడు ఆ కాలంలో వర్ణ ధర్మాల ప్రకారం శూద్రులు కఠినమైన తపస్సు చేయడం శాస్త్ర విరుద్ధం భావించబడేది. త్రేతాయుగం ధర్మ ప్రకారంగా శంభూకుడు చేస్తున్న ఈ అధర్మ తపస్సు వలనే బ్రాహ్మణ బాలుడు మరణించాడని భావించి రాముడు శంభూకుని తల తీసేస్తాడు, శంభూకుని చంపేస్తాడు. ఈ ధర్మాన్ని సృష్టించింది ఎవరు? ఆ త్రేతాయుగంలో అట్లాంటి ధర్మాన్ని సృష్టించింది ఎవరు? బ్రాహ్మణులేగా. గురువును నువ్వు గౌరవిస్తున్నావు కాబట్టి గురుదక్షిణ ఇవ్వాలి కదా అని అడుగుతాడు కదా. గురుదక్షిణ ఇవ్వడానికి ఏకలవ్యుడు సిద్ధపడతాడు కదా. ఆ సిద్ధపడ్డ సమయంలో ఏకలవ్యుడు అనే నా గిరిజన ఆయన బొటన్ వేలు ఇస్తాడు కదా. ఆ బొటన్ వేలు ఇవ్వడం అంటే విలు చూసి కొట్టడానికి అవకాశం లేకుండా చేస్తాడు కదా. అసలు మందకృష్ణకు ఈ స్థాయిలో కోపం రావడానికి, బ్రాహ్మణులే కుల వ్యవస్థకు కారకులన్న విమర్శలు చేయడానికి కారణం ఓ వీడియో. తెలంగాణ బ్రాహ్మణ్ అసోసియేషన్ కి సంబంధించిన మీటింగ్ లో కొందరు చేసిన కామెంట్లకు కౌంటర్ గా మందకృష్ణ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే వాళ్ళు ఆ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం కూడా అంతకు ముందు మందకృష్ణ మాదిగ చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలే కారణమన్నది వాళ్ల మాటల్లో కనిపిస్తోంది. త్రేతాయుగం నాటి చర్చ తీసుకురావటం జరిగింది. రాముడు రావణాసురుడితో యుద్ధం చేసినప్పుడు వానరులు సాయం చేశారు. వానరులు అడవిలో ఉంటారు కాబట్టి వారు ఆదివాసులని. అసలు త్రేతాయుగంలో కుల వ్యవస్థ అనేదే లేదు. అదేవిధంగా జాంబవంతుడు కుమార్తెని కృష్ణుడు చేసుకున్నాడు కాబట్టి పెళ్ళి, కృష్ణుడు మా బావగారు అవుతారన్నాడు. కృష్ణుడు ఒకటే మాట అన్నాడు, దేవతలు మంత్రం ఆధీనంలో ఉంటుంది, మంత్రం బ్రాహ్మణుల ఆధీనంలో ఉంటుంది అని చెప్పి బ్రాహ్మణ కాళ్ళు గడిగి నీళ్లు చల్లుకున్న వ్యక్తి శ్రీకృష్ణుడు. ఈ వ్యాఖ్యలను ఉదాహరణగా తీసుకుని మందకృష్ణ మాదిగ ఘాటుగా స్పందించినట్లు తెలుస్తోంది. అంబేద్కర్ రాజ్యాంగం, ఆర్ఎస్ఎస్ పాంచజన్యం లాంటి పుస్తకాల్లోనూ బ్రాహ్మణుల ఆధిపత్యంపైనే ప్రస్తావనలు ఉన్నాయని చదివి మరీ వినిపించారు. అంతటితో ఆగలేదు. అంబేద్కర్ రాజ్యాంగం నుంచి ఆర్ఎస్ఎస్ పత్రికల వరకు చదివి వినిపిస్తూ తన వాదనను బలపరిచే ప్రయత్నం చేశారు. ఆ రామందాచార్యుల గురించి గొప్పగా ప్రధానమంత్రి గారు మాట్లాడుతాడు ఒక మాట, మన గౌరవ నరేంద్ర మోడీ గారు. సమాజంలో భేదాలు సృష్టించి మనుషులను వేరు చేసే ఏ మతాన్నైనా, సాంప్రదాయాన్నైనా, పరంపర అయినా సరే రామానుజులు వ్యతిరేకించేవారు. అటువంటి వ్యవస్థను ధ్వంసం చేయడానికి, మార్పు తేవడానికి తన శక్తిని మొత్తం దారపోశాడు. ఏ వ్యవస్థను? అసమానతలు సృష్టించే వ్యవస్థను ధ్వంసం చేయడానికి రామానుజాచార్యులు ముందుకొచ్చిండు అని చెప్పాడు. మనకు ఆదర్శం కావాల్సింది ఎవరు? బ్రాహ్మణ సమాజానికి ఆదర్శం కావాల్సింది ఎవరు? ఈయన బ్రాహ్మణుడే. కానీ ఏళ్ల మీద లెక్క పెట్టే బ్రాహ్మణ పెద్దలోమో సమసమాజాన్ని, అసమానత లేని వ్యవస్థను కోరుకున్నారు. కానీ 80% బ్రాహ్మణులు మాత్రం
ఈ వ్యవస్థ ఇలా ఉండాలి, అందరు మా కాళ్ళ కూడా ఉండాలి అని చెప్పి వీళ్ళు కోరుకుంటున్నారు. మేము రామానుజాచార్యులను గౌరవిస్తాం, ద్రోణాచార్యులను వ్యతిరేకిస్తాం. ఇంతకీ బ్రాహ్మణుల వల్లనే కుల వ్యవస్థ ఏర్పాటైందా? రాజులు, సామంతులు, బ్రిటిషర్ల కాలం నుంచి ఇప్పటిదాకా ఆ సామాజిక వర్గమే పెత్తనం చేస్తోందా? ఇదే ప్రశ్నకు సమాధానమిచ్చారు అఖిల భారత బ్రాహ్మణ ఫెడరేషన్ అధ్యక్షుడు ద్రోణం రాజు రవికుమార్. కుల వ్యవస్థనే కాదు, అసలు రిజర్వేషన్లే రద్దు చేయాలంటున్నారు ద్రోణం రాజు. మందకృష్ణ వక్రీకరిస్తే అది చరిత్ర అయిపోతుందా అంటూ ప్రశ్నించారు. ఏదైతే మందకృష్ణ మాదిగ గారు ఈరోజు గుంటూరు ప్రెస్ మీట్లో చెప్పినట్టు కుల వ్యవస్థను రద్దు చేయడం మేమందరం కూడా స్వాగతిస్తాం. కుల వ్యవస్థని రద్దు చేసి రిజర్వేషన్ వ్యవస్థ రద్దు చేస్తే మటుకు మేము స్వాగతిస్తాం. మేము ఏ కులానికి వ్యతిరేకం కాదు. ఇంకోటి చెప్తున్నారు ఆయన, అసలు క్రైస్తవ మతంని వ్యాప్తి చేసింది మేమే అని. మరి మేము వ్యాప్తి చేస్తే మీరెందుకు జాయిన్ అవుతున్నారు? నిబద్ధత, నిజాయితీకి కేర్ ఆఫ్ అడ్రస్ బ్రాహ్మణులేనన్నది బ్రాహ్మణ సంఘాల వాదన. తక్షణమే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, అసలు మీ పేరు వెనుక మాదిగాని ఎందుకు పెట్టుకున్నారని ప్రశ్నిస్తున్నారు. సుమారుగా 2-3% ఉన్నటువంటి బ్రాహ్మణుల మీద పడి ఏడ్చేటువంటి మందకృష్ణ మాదిగ గారు, ఇవాళకైనా మీరు కన్నులు తెరవండి. మీకున్నటువంటి ఆక్రోశాన్ని సరైనటువంటి వేలో మీరు ఉపయోగించండి. ఇన్నాళ్ళు భారతదేశానికి 75 సంవత్సరాలు పైగా వచ్చినటువంటి స్వతంత్రం వచ్చిన తర్వాత అమృతకాలం వైపు పయనిస్తున్నాం మనం. ఈ సందర్భంలో ఇన్నాళ్ళు స్వచ్ఛమైనటువంటి హిందూ మతంలో ఉన్నటువంటి దళితులు అనుభవించాల్సినటువంటి రిజర్వేషన్ని మతం మారినటువంటి వ్యక్తులు వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. దాని మీద మీరు పోరాటం చేయట్లేదు. దళిత క్రైస్తవులు అంటున్నారు. దళిత క్రైస్తవులు అనే మాట అసలు రాజ్యాంగంలోనే లేదు. క్రైస్తవ్యాన్ని, మహమ్మదీయాన్ని రెండింటినీ కూడా గౌరవ అంబేద్కర్ గారు వ్యతిరేకించారు. ఎందుకంటే అవి విదేశీ మతాలు, వాటిలోకి వెళ్ళొద్దు అని చెప్పి వారు సూచించారు. అలా కాకుండా మీరు ఇవాళ ఆ మాట మాట్లాడటం అంబేద్కర్ గారిని అవమానించినట్టు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీ యొక్క అసమర్థతని, మీ యొక్క ఆక్రోశాన్ని బ్రాహ్మణ సమాజం వైపు రుద్దకండి దయచేసి. ఆదిశంకరుడికి జ్ఞానం నేర్పింది దళితుడే, రాజ్యాంగం రచించింది దళితుడే. జ్ఞానం ఎవరి సొత్తు కాదంటూ మందకృష్ణ మాదిగ మాటలకు గట్టి రియాక్షన్ వస్తుంది బ్రాహ్మణ సమాజం నుంచి. మరి పరస్పర వ్యాఖ్యల దుమారం ఆగుతుందా, సాగుతుందా అన్నది చూడాలి.